మరియమ్మ గారు గర్భం ధరించినప్పుడు నిండు శూలాలుగా ఉన్నదప్పుడు ఎప్పుడైతే రాజు పుడతాడని హేరోదు రాజుకు తెలిసిందో, జ్ఞానులు వచ్చి చెప్పారో, ఈ జ్ఞానులు వచ్చి ఎప్పుడైతే మరి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారో, వెంటనే హేరోదుకు ఒక ఆలోచన వచ్చింది. అమ్మో, ఈ రాజు పుడితే మనకి ఎసరు వస్తుంది, మన సింహాసనానికి దెబ్బడిపోద్దని. ఆయన ఎక్కడ పుట్టాడో నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి పూజ చేస్తాను ఆయనకి అని అన్నాడు. ఉట్టిదే చంపేయడానికి ప్లానింగ్. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి ప్లాన్ చేశాడు హేరోదు. వెంటనే స్వప్నమందు దూత కనబడి, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి బిడ్డను తీసుకుని వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? గలిలీ ప్రాంతం వెళ్తారా, నజరేతు వెళ్తారా, బెత్లెహేము వెళ్తారా, యోధా వెళ్తారా, సమరయ వెళ్తారా? ఏ ప్రాంతం వెళ్ళినా ప్రాంతం అంతా రోమా ప్రభుత్వ అండర్టేకింగ్లో ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా చంపేస్తారు వాళ్ళు. మరి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రాంతం కాని ప్రాంతం, దేశం కాని దేశం, వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళమంట ప్రభా? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోండి. ఐగుప్తు దేశం అంటే ఎంత దూరం అండి అది? ఏమండి, ఇక్కడ మొదలెట్టారు యెరూషలేము ప్రాంతంలో నుంచి, ఈ ప్రాంతం నుంచి, ఈ ప్రదేశం నుంచి ప్రయాణం వెళుతున్నారు. ఎన్ని కిలోమీటర్లు తెలుసండి? 6000 కిలోమీటర్లు సుమారుగానండి. 6000 కిలోమీటర్లో నడిచి, ఏదో వాళ్ళకున్నది గాడిదో లేకపోతే నడిచో అప్పుడు ప్రయాణం అంతే తప్ప. యోసేపు గారు ధనవంతుడు కాదు, మరి అమ్మగారు ధనవంతురాలు కాదు. వాళ్ళకి రథాలు, రౌతులు, గుర్రాలు లేవు. మరి అలాంటి అంత సుదీర్ఘమైన ప్రయాణం. హేరోదు రాజు చనిపోయిన తర్వాత మరలా వచ్చారు. అంతకుముందు ఏం జరిగింది? లెక్కలు, జనాభా లెక్కలు జరుగుతుంది. సీజర్ అగస్టస్ కాలంలో చక్రవర్తిగా ఉన్నాడు. రోమా ప్రభుత్వ కాలంలో చక్రవర్తిగా ఉన్నాడు అగస్టస్. జనసంఖ్య రాయించుకోవాలి, జనాభా లెక్కలో అందరూ ప్రయాణమై రావాలి. అప్పటికే కనుపృద్ధులుగా ఉంది, నిండు చూలాలు. ఎవరు? మరియమ్మ గారు. అంటే నెలలు దగ్గర పడిపోయినాయా? అవును. డెలివరీకి దగ్గరికి వచ్చేసిందా? అవును. మరి ఎక్కడి నుంచి రావాలి ఇంతకీ? నజరేతు నుండి బెత్లెహేముకి రావాలి. నజరేతు నుండి బెత్లెహేముకి రావాలి. నజరేతు నుండి బెత్లెహేముకి ఎంత దూరం? 3 కిలోమీటర్లా, 5 కిలోమీటర్లా, 10 కిలోమీటర్లా, 100 కిలోమీటర్లా, ఎన్ని కిలోమీటర్లు? సుమారుగా 157 కిలోమీటర్లు అని చెప్తున్నారండి. నిండు శూలాలు. ఆ తల్లి మరి గాడిద మీద కూర్చోబెట్టుకుని యోసేపు గారు తీసుకువెళ్తున్నారు. 5 దినాల ప్రయాణం తెలుసండి. 5 దినాల ప్రయాణం చేసి నజరేతు నుండి బెత్లెహేముకి వచ్చారు జనాభా లెక్కల్లో రాయించుకోవడానికి. మరి మంచి చేస్తున్న, మేలు చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు చంపాలనుకుంది లోకం? అది నా పాయింట్. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు చంపాలనుకుంది? ఏం తప్పు చేశాడని? తప్పు చేసిన వాడికి శిక్ష వేయి. తప్పులేదు, తప్పు చేయని వాడికి శిక్ష వేసింది లోకం. మన పిల్లలు కానీ, మన పిల్లలు తప్పు చేస్తుంటే మనం ఏడుస్తూ ఉంటాం. మరి అమ్మగారు క్రీస్తుని కన్నది. క్రీస్తుని కన్నందుకు ఆమెకి ఏం మిగిలిందంటే కన్నీరు. ఎందుకు? చెడు చేశాడు సమాజానికి మంచి. అంతేనమ్మా. మరియమ్మ గారి గురించి మాట్లాడుతూ, మరియా నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకుపోతుంది అని అన్నాడు. అంతేనండి. ఏ మాటలు అనుకుంటున్నారు ఏంటి? అది సామాన్య మాట అనుకుంటున్నారు మీరు. అది నీ హృదయంలో ఒక ఖడ్గం సరక్ ఈ దాని నుంచి అది వరకు వచ్చేద్ది మళ్ళీ. మరి మరియమ్మ గారికి అలాగే ఖడ్గం దూసిపోయిందా? శరీర సంబంధంగానే, అది ఆత్మ సంబంధంగా. ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డలారా ఆలోచించండి.
నీ కొరకు నా కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఈరోజు నేను నిర్ణయం తీసుకో, మంచి నిర్ణయం తీసుకో, గొప్ప నిర్ణయం తీసుకో. ఉన్నతంగా గొప్పగా బ్రతుకు, క్రీస్తు కొరకు బ్రతుకు. ప్రభా, నా కొరకు ఇంత కష్టపడ్డావా, ఎంత శ్రమ పడ్డావా? ఆయన కష్టం, ఆయన శ్రమ గురించి చెప్పాలంటే ఈ సమయం సరిపోదు, నాకు సమయం చాలదు. నాకు మీకు ఉన్న కొద్దిపాటి సమయంలోనే మీకు చెప్పాను. నిర్ణయం మీరు తీసుకోండి, మీ హృదయాలు మార్చుకోండి, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి, గొప్పగా బ్రతకండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.